హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో అండ్ వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి వెజిటేబుల్స్తోనేనండి. అండ్ మా ఇంట్లో మిగిలిన వెజిటేబుల్స్తో అయితే అండ్ ఎలా మిగిలిపోయాయంటే కొంచెం క్యాబేజీ, 2 టమాటాలు, ఒక 2 పొటాటోలు, 2 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ అలా అయితే మిగిలాయి. సో వాటితో ఏదో ఒక రెసిపీ అయితే ఈరోజు ప్రిపేర్ చేద్దామని అయితే నేను స్టార్ట్ చేశాను. అండ్ ఆ రెసిపీ నేమ్ కూడా నేను ఏం అనుకోలేదండి. జస్ట్ ఉన్న వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసి ఏదో ఒకటి రైస్ చేసేద్దామని అయితే రైస్ ముందే కడిగి పెట్టుకున్నాను 2 కప్పుల వరకు. అండ్ ఉన్న వెజిటేబుల్స్ అయితే ఇలా చూపించిన విధంగా కట్ చేసుకున్నానండి. సో ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కళాయి అయితే పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పడుతుందండి. తక్కువే పడుతుంది ఆయిల్ కూడా. సో ఇంట్లో తక్కువ ఉన్న వాళ్ళు అంటే వెజిటేబుల్స్ కానివ్వండి, కొంచెమే ఆయిల్ ఉంది, వెజిటేబుల్స్ కూడా కొన్నే ఉన్నాయి అనుకున్న వాళ్ళకైతే ఈ రెసిపీ ఉపయోగపడుతుంది. అండ్ బ్యాచిలర్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందని అయితే అనుకుంటున్నాను. ఇలా మిగిలిపోతాయి కదా అందరి ఇళ్ళల్లో. సో ఆయిల్ కొంచెం వేడి అవ్వగానే తాలింపు గింజలు అండ్ నెక్స్ట్ జీలకర్ర వేసేసాను. రెసిపీ అయితే చాలా బాగా వచ్చింది. పిల్లలు మేము అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి, తిన్నాం కూడా. కరివేపాకు వేసుకున్న తర్వాత వెంటనే ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. అవి కొంచెం మగ్గాలి ఆయిల్లో. అయితే రెసిపీ స్టార్ట్ చేసేటప్పుడు ఎలా వస్తుందో, తింటారో తిన్నారో పిల్లలు అని అయితే భయపడి రెండు టీ గ్లాసుల వరకు ఉంటుంది కదండి, ఆ టీ గ్లాసుల వరకు రైసే కడుక్కున్నాను నేను. అంటే అంతవరకే ప్రిపేర్ చేద్దామని. కొంచెం మగ్గాక కొంచెం సాల్ట్ అండ్ అలాగే పసుపు అయితే తీసుకున్నాను. సాల్ట్ నేను జస్ట్ ఇప్పుడు ఇవి కొంచెం మగ్గడానికి కోసమే కొంచెమే వేసానండి. అండ్ కొంచెం పసుపు కూడా వేసుకున్నాను, 2 చిటికెళ్ళ వరకు. అయిపోగానే వెంటనే ఆలు అయితే వేసేసాను, పొటాటో. ఉన్న వెజిటేబుల్స్లో త్వరగా అంటే కొంచెం లేట్గా కుక్ అయ్యేది అదే కదా, పొటాటోనే. సో అందుకనే నేను ముందుగా పొటాటో వేసుకున్నాను. సో అలానే 1 బై 1 వెజిటేబుల్స్ అయితే వేసుకొని స్టార్ట్ చేశాక చాలా బాగుందండి రెసిపీ మాత్రం. సో మా ఇంట్లో అయితే కొంచెం నువ్వులు ఉన్నాయి, అవి కూడా వేద్దామని అనిపించి నువ్వులు కూడా వేసాను. నువ్వులు కూడా చాలా మంచిదేనండి హెల్త్ పరంగా. సో ఈ రైస్లోకి అయితే నువ్వులు కూడా బాగుంటుందని వేసాను. మీ ఇంట్లో ఉంటే మీరు కూడా వేసుకోండి, లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఎవరికైతే ఇలా వెజిటేబుల్స్ మిగిలిపోతాయి అనుకున్న వాళ్ళకైతే రెసిపీ బాగుంటుంది. సో నెక్స్ట్ నేను ఆలు కొంచెం మగ్గాక వెంటనే క్యాబేజీ అయితే వేసుకున్నాను. అన్నీ సన్నగా అయితే తురుముకున్నానండి కొంచెం, ఎందుకంటే బాగా మగ్గాక రైస్లోకి పిల్లలైతే కొంచెం ఇలా వెజిటేబుల్స్ అనేవి సన్నగా తరుముకుంటేనే వాటిలో మగ్గిపోయాక ఆ రైస్లో కలిసిపోతుంది. అదే పెద్దగా తురుముకుంటే పిల్లలు అవి తీసి పక్కన పెడతారు కదా. సో నేనైతే సన్నగా తరిమాను. మీరు కొంచెం కావాలనుకుంటే పెద్దగా అయినా తరుముకోవచ్చు, కట్ చేసుకోవచ్చు. సారీ. క్యాబేజీ కూడా బాగా మగ్గిన తర్వాత టమాటా వేసుకున్నాను. ఉన్న వెజిటేబుల్స్ని అయితే 1 బై 1 మగ్గాక వేసేసుకున్నానండి. లాస్ట్లో టమాటా వేసుకొని అండ్ లాస్ట్లో ఎల్లిపాయలు సన్నగా తురుముకున్నాను కదా, అవి వేసాను. ఎల్లిపాయలు కూడా
నా దగ్గరున్న వెజిటేబుల్స్‌తో అయితే చేసుకున్నానండి. మీ దగ్గర ఏవైతే వెజిటేబుల్స్ ఉంటాయో అవన్నీ ఇలానే కట్ చేసుకొని ఒక రైస్ లాగా ప్రిపేర్ చేసుకోండి. చాలా బావుంటుంది. సో, మస్ట్ అయితే ఇలా ఏవైతే వెజిటేబుల్స్ ఉంటాయి అండ్ అలాగే ఒక టేబుల్ స్పూను ధనియాలు అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ఏదైనా మసాలా మీ ఇంట్లో మీరు ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా కానివ్వండి, లేదంటే బయట ప్యాకెట్‌లో గరం మసాలా కానివ్వండి, అలా 2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా అయితే పడుతుంది. ఇవన్నీ ఉంటే సరిపోతదండి. కొన్ని వెజిటేబుల్స్ అండ్ అలాగే నేను చెప్పిన ఇప్పుడు ఈ మసాలాలు ధనియాల పౌడరు, గరం మసాలా ఈ 2 ఉంటే రెసిపీ అయితే చాలా బావుంటుంది. సో, కొంచెం మగ్గడానికి నేను వాటర్ పోసి మూత పెట్టేసానండి బాగా తిప్పి వాటిని. ఆయిల్ కొంచెమే తక్కువ పట్టింది కదా! సో, అందుకనే నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. అవి కుక్ అవ్వడానికి 30% అయితే కుక్ అవుతాయండి. అలా 30% కుక్ అయిన తర్వాత నేను కొంచెం మిరియాలైతే యాడ్ చేసుకున్నాను. ఒక 3, 4 మిరియాలైతే దంచేసి పొడిలాగా చేసుకొని అలా కచ్చాపచ్చాగా అయితే దంచుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను మిరియాల పొడి. మీ దగ్గర ఉన్న మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, ఒక స్పూన్ అయితే ధనియాల పొడి కూడా వేసుకున్నాను. అవి కొంచెం కుక్ అయ్యేంత వరకు అయితే మూత పెట్టేసుకున్నాను. సరిగ్గా వస్తుందో రాదో అని అయితే భయపడ్డానండి. బట్ చాలా బాగుంది, ట్రస్ట్ మీ. చేసుకొని తిన్న తర్వాత అయితే ఎవరైతే చేశారో ఇలా కామెంట్ అయితే నాకు కూడా పెట్టండి. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ప్లీజ్ లైక్ అయితే చేయండి. వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ అయితే చేయట్లేదు. అండ్ నేను ఇప్పుడైతే 2 స్పూన్ల వరకు గరం మసాలాను అయితే యాడ్ చేసుకున్నాను. 30% అయితే కుక్ అయిపోయాయండి ఇవి. ఆ కుక్ అయిన స్మెల్ అండ్ ఈ గరం మసాలా వేసాక స్మెల్ అయితే చాలా బాగుందండి. కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. మేమైతే కొంచెం ఘాటుగానే తింటామండి, అందుకనే కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే కారం యాడ్ చేసుకోండి, లేదంటే వదిలేయచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ అక్కడ మిరియాల పౌడర్ వేసాం కదా. సో, చూపిస్తున్న గ్లాస్తో అయితే 2 గ్లాసుల వరకు నేను బియ్యం కడుక్కున్నాను. సో, అదే గ్లాస్తో అయితే 4 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని అయితే కుక్ చేస్తున్నాను. సో, మీరు కూడా ఒకవేళ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కనుక నేనైతే చూపిస్తున్న టీ గ్లాస్తో అయితే 2 కప్పుల వరకు రైస్ కడుక్కుని పక్కన పెట్టానండి. ఆ రైస్లోకి ఈ వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిన తర్వాత 30% వాటర్ అయితే 4 గ్లాస్ వరకు యాడ్ చేసుకున్నాను. అండ్ లాస్ట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. నేను స్టార్టింగ్లో కొంచెమే వేసాను కదా, అండ్ ఇప్పుడు కొంచెం వేసాను. ఇప్పుడు మొత్తం సరిపోతుందని అయితే అనుకుంటున్నాను. మీరు ఇలా సగం సగం కాకుండా పూర్తిగా వేసుకోవాలనుకుంటే ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్ అయితే సరిపోతుంది. సాల్ట్ వేసుకున్న తర్వాత మరగాలండి. వాటర్ అనేది అయితే బాగా బాయిల్ అయిన తర్వాత రైస్ అనేది వేసుకోండి. రెసిపీ మాత్రం చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. సరిగ్గా రాకపోతే వీడియో అప్లోడ్ చేయకుండా ఉందామని అయితే అనుకున్నాను, బట్ చాలా బాగుందండి. ఎవరికైతే క్రేవింగ్స్ వస్తాయో నైట్ టైంలో ఫ్రైడ్ రైస్ తిందాము అండ్ బిర్యానీ తిందాము అండ్ ఇంకా ఏదైతే మసాలాకి సంబంధించిన ఐటమ్స్ తిందాం అనుకునే వాళ్ళకైతే దిస్ ఈజ్ ద బెస్ట్ అని అయితే నేను చెప్తాను. బయట కాకుండా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉన్న వెజిటేబుల్స్తో అండ్ ఉన్న మసాలాలతో అయితే ఈ విధంగా చేసుకోండి. చాలా బాగుంది రెసిపీ మాత్రం. మేమైతే బాగా స్పైసీ తింటాం కదా, సో అందుకనే మాకు బాగా నచ్చింది. ఎవరైతే స్పైసీ తినారో వాళ్ళైతే కొంచెం కారం మిరియాల పొడి అయితే కొంచెం కొంచెమే వేసుకోండి, నేను చెప్పినట్లు కాకుండా. సో ఈ విధంగా బాగా బాయిల్ అయిన తర్వాత ఎప్పుడు రైస్ యాడ్ చేసుకోండి. కడిగి పక్కన పెట్టుకున్నానని చెప్పాను కదా, సో సరిపోయే వాటరే తీసుకున్నాను కాబట్టి కొలతకు తగ్గట్టు ఓన్లీ రైస్ మాత్రమే వేయండి. కడిగి పెట్టుకున్న రైస్లో ఆ రైస్ రాకుండా చూసుకోండి. కడిగి పెట్టిన రైస్ వాటర్ రాకుండా
ఓన్లీ రైస్ మాత్రమే వేసేలాగా చూసుకోండి. ఎక్కువ వాటర్ అయితే రైస్ అనేది మెత్తగా అవుతుందండి. కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. సో ఈ విధంగా అయితే ఉన్న రైస్ని అయితే వాటర్ లేకుండా వేసేసాను. సో కొంచెం సేపు మూత పెట్టేసి ఉడకాలండి. జస్ట్ ఎలా మనం అన్నం వండుతామో అదేవిధంగా ఇప్పుడు చేస్తే సరిపోతుంది. సో మీకు ఎవరికైతే బాగా మెత్తగా రైస్లో వాటర్ ఎక్కువ అయ్యాయి అనిపించిన వాళ్ళైతే ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నాం కదా, ఇప్పుడు మీరు కొంచెం పైన ఆయిల్ వేసుకోవచ్చు. అంటే ఇప్పుడే కాదులేండి, మనం రైస్ని గరిటెపెట్టి తిప్పుతాం కదా, ఒక 90% కుక్ అయింది అనుకున్నప్పుడు మీరు గరిటెపెట్టి తిప్పేటప్పుడు మెత్తగా అనిపిస్తే కనుక కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నారంటే పొడి పొడిగా అయితే వస్తుంది రైస్. లేదు సరిపోతుంది అనుకున్న వాళ్ళైతే ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. నాకైతే ఆయిల్ అయితే పట్టలేదు. రైస్కి తగ్గట్టుగానే కొలతతో వాటర్ తీసుకున్నాను కాబట్టి చాలా బాగా వచ్చింది. అండ్ లాస్ట్లో నేను ఇలా కొంచెం బుడగలు బుడగలు వస్తున్నప్పుడు అయితే ఇంగువ వేసుకున్నానండి. 2 చిటికెడల వరకు ఇంగువ తీసుకున్నాను. ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి ఇంగువ కూడా. అది వేస్తే కొంచెం టేస్ట్ వస్తుందేమోనని అయితే వేసాను. బట్ రెసిపీ అయితే చాలా బాగుందండి. మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ తినేసాము. సో దీంట్లోకి మీకు మష్రూమ్స్ ఉన్నా అండ్ ఇంకా మిల్లీ మేకర్ ఉన్నా ఇవి కూడా వేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది. బిర్యానీ టేస్ట్ అయితే వస్తుంది. బిర్యానీ అది తింటున్నప్పుడు అయితే నాకు చాలా రకాలుగా అనిపించింది. అంటే బిర్యానీ టేస్ట్ లాగా, ఫ్రైడ్ రైస్ లాగా ఒక రకంగా అనిపించింది. బట్ టేస్ట్ మాత్రం కొత్తగా అనిపించిందండి. అన్ని వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అయ్యేంతవరకు అయితే స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్ అయితే. సో చూస్తున్నారు కదా, రైస్ అయితే ఇలా పొడి పొడిగా వచ్చిందండి నాకైతే. ఇలా ఉన్నప్పుడే కొంచెం మీరు కూడా టేస్ట్ చేసి సాల్ట్ అనేది సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే కొంచెం పడుతుంది అనిపించింది, అందుకనే నేను లాస్ట్లో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సాల్ట్ అంతా యాడ్ చేసుకొని మొత్తం తిప్పిన తర్వాత ఒక 5 minutes వరకు అయితే లిడ్ క్లోజ్ చేసి ఉంచాను. సో ఇంకొంచెం 90% అయితే మగ్గిందండి రైసు. సో ఇలా ఉన్నప్పుడే ఎవరికైనా మెత్తగా అనిపిస్తే మాత్రం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. లేదు పొడి పొడిగా అనిపిస్తుంది అనుకుంటే కనుక ఏం అవసరం లేదండి, స్కిప్ చేసేయచ్చు. ఎస్ చూస్తున్నారు కదా, రైస్ అయితే చాలా బాగా ప్రిపేర్ అయిపోయింది. ఆ స్మెల్ అయితే చాలా బాగుందండి. ఎస్ వేడివేడిగా ఉన్న ఈ రైస్ అయితే మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నాను. సో నేనైతే కొంచెం డెకరేట్ చేశాను. నా దగ్గర ఉన్న కర్డ్ అండ్ పప్పు చేశాను మధ్యాహ్నం. సో ఆ పప్పు అండ్ అలాగే ఈ కర్డ్తో అయితే ఈ షేప్ అయితే వచ్చింది. ఇది హాటా అని అయితే అడగకండి. ఎస్ నేను చేసిన కర్డ్తో జస్ట్ ఏదో అలా వచ్చింది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారండి. ఎస్ పాప అయితే ఫస్ట్, బాబు చాలా బాగుందన్నాడు, బట్ పాప అయితే ఫస్ట్ బాగాలేదని చెప్పి ఇంకా అయితే బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నామండి. సో మీకు కూడా ఎవరికైతే ఇలా వెజిటేబుల్స్ మిగులుతాయో వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేయండి. ట్రస్ట్ మీ చాలా బాగుందండి. అండ్ ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.